సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దురంధర్ సునామీ కొనసాగుతుంది. 2 వారాలు దాటకుండానే 500 కోట్ల మార్కును అందుకున్న ఈ స్పై థ్రిల్లర్ ఫైనల్ రన్ అయ్యేలోపు 1000 కోట్లను చేరుతుందని ట్రేడ్ బలంగా నమ్ముతుంది. 10వ రోజు కూడా ముంబై లాంటి నగరాలలో అర్ధరాత్రి షోలు వేయడం, అవి హౌస్ఫుల్ కావడం చూసి బయ్యర్లు నివ్వెరపోతున్నారు. చాలా మల్టీప్లెక్స్లు రౌండ్ ది క్లాస్ షోలు వేస్తూ అదనపు సిబ్బందిని నియమించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతగా ప్రేక్షకులు దురంధర్ మాయలో పడిపోయారు. ఇప్పట్లో దీని దూకుడు తగ్గే సూచనలు లేవు. ఇప్పుడు దురంధర్ పుణ్యమా అని స్పై మూవీస్ దర్శకులు కొత్త గ్రామర్ నేర్చుకోవాల్సిన అవసరం వచ్చేసింది. ముఖ్యంగా యశ్రాజ్ ఫిలిమ్స్ తీసిన పఠాన్, ఏక్ ద టైగర్, వార్ లాంటి సినిమాలు సహజత్వాన్ని దూరంగా గూఢాచారులను మితిమీరిన హీరోయిజంతో చూపించడం బాగా అలవాటు చేశాయి. కానీ ఈ రొటీన్ ఫార్ములాకు భిన్నంగా దర్శకుడు ఆదిత్య దర్ శత్రుదేశ పాకిస్తాన్ మాఫియాలోని చీకటి కోణాలు, రాజకీయ నాయకులతో వాటికున్న సంబంధాలు అన్ని అరటిపండు వలిచినట్టు చూపించడంతో చాలా వర్గాలు ఉలికి పడుతున్నాయి. కొన్ని అరబ్ దేశాలలో దురంధర్ని నిషేధించడానికి కారణం ఇదే. చరిత్రలోని నిజమైన ఘటనలను ఆధారంగా చేసుకొని సినిమాలు తీసేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. చాలా లోతుగా వెళ్లాల్సి ఉంటుంది. పాకిస్తాన్ లయారీ ప్రాంతాల్లో ఉన్న మాఫియా ముఠాలు, ఇండియా ఫేక్ కరెన్సీని తయారు చేసే వ్యాపారవేత్తలు, ఐఎస్ఐ నిర్వహించే ఉగ్రవాద శిబిరాలు, వాళ్లకు ఆయుధాలు సరఫరా చేస్తున్న బలూచిస్తాన్ డానులు, ఇలా ఎన్నో విషయాల మీద దురంధర్ దర్శకుడు ఆదిత్య దార్ పరిశోధన చేసి స్క్రిప్ట్ రాసుకున్నారు. మాజీ ప్రధాని బెనర్జీర్ భూటో రిఫరెన్స్ ను మొహమాటం లేకుండా వాడుకున్నారు. పాకిస్తాన్ నగరాల పేర్లు మార్చకుండా యథావిధిగా ఉంచేశారు. దీంతో భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు దురంధర్ విపరీతంగా నచ్చేశాడు. మరో ముఖ్యమైన విషయం కాస్టింగ్. రెహమాన్ డెకాయిట్ ప్రాంతాలలో విలన్ గా నటించిన అక్షయ్ ఖన్నా నటనకు ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. బలోచ్ వర్గాన్ని ఊచకోత కోసిన పోలీస్ అధికారి చౌదరి అస్లాంగా సంజయ్ దత్ ఇచ్చిన కిక్ మామూలుది కాదు. హీరో రణ్వీర్ సింగ్ కంటే వీళ్ళే ఎక్కువ హైలైట్ అయ్యారంటే ఆయా క్యారెక్టర్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డీటెయిలింగ్ లోను ఆదిత్య దత్ తన మాస్టర్ క్లాస్ టేకింగ్ ని బోలెడు సన్నివేశాలలో రుజువు చేస్తూనే వచ్చారు. థాయిలాండ్ లో వేసిన లయారీ సెట్ నిజంగా పాకిస్తాన్ లో ఉన్నామేమో అని భ్రమ కలిగించిందంటే అది దర్శకుడి విజన్ వల్లే సాధ్యమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే దురంధర్ ప్రవాహం ఆగదు. ఆలియా భట్ నటించిన కొత్త స్పై మూవీ ఆల్ఫా ఏప్రిల్ లో విడుదల కానుంది. దురంధర్ పుణ్యమా అని ఇప్పుడు దాని మీద ఒత్తిడి పెరుగుతోందట. ఏ మాత్రం ఓవర్ బిల్డప్లు ఉన్నా ట్రోలింగ్ కి గురవడం ఖాయం. అందుకే ఇకపై ఈ జోనర్ లో సినిమాలు తీసే ఫిలిమ్స్ మేకర్స్ దురంధర్ ని ఒక బెంచ్ మార్క్ గా తీసుకోక తప్పదు. అన్నట్టు ఈ సినిమా పార్ట్ 2 ముందు ప్రకటించినట్టు మార్చి 19 కాకుండా ఆగస్ట్ కి వాయిదా వేసే ఆలోచనలో టీం ఉందట. బ్యాలెన్స్ వర్క్ ని పర్ఫెక్ట్ గా చేయడంతో పాటు అంచనాలు పెరిగిపోయాయి కాబట్టి దానికి తగ్గ క్వాలిటీ కోసం ఆదిత్య దర్ ఎక్కువ టైం తీసుకుంటున్నారట.